నమస్తే. మనం ఈరోజు 1835 మెకల మినిట్స్ గురించి తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. 1813వ చట్టం భారతదేశంలోనూ విద్యను అందించడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత అని చెప్పేసి ఇందుకు ₹1,00,000 కేటాయించాలని చెప్పేసి 1813వ చట్టం సూచించిందనమాట. అయితే ఆ సూచనల మేరకే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయించాలని అనుకుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కేటాయించిన ఆ ₹1,00,000 పాశ్చాత్య విద్యకు ఖర్చు పెట్టాలా లేదా సాంప్రదాయ విద్యకు ఖర్చు పెట్టాలా అన్న ఆలోచనలను ప్రాక్ పశ్చిమ వివాదం జరిగిందన్నమాట. ప్రాక్ పశ్చిమ వివాదంలోనూ ఈ లక్ష రూపాయలను భారతీయ భాష అయినటువంటి ప్రాచీన భాష అభివృద్ధికి ఖర్చు పెట్టాలా లేదంటే ఇంగ్లీష్ భాషకు ఖర్చు పెట్టాలా అన్న దాంట్లో జరిగిందనమాట. అయితే కొందరు తత్వవేత్తలు ఏం చేసిండ్రు, ఈ సాంప్రదాయక భాషను అభివృద్ధి చేయడం కోసం ఈ ₹1,00,000 ఖర్చు పెట్టాలని ఎస్టిక్స్, మింటో, విల్సన్ వీళ్ళందరూ భారతీయ ప్రాచీన భాషకు ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. వీళ్ళనే క్లాసిస్టులు అని కూడా అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ ఒక్కరు మాత్రమే ఆంగ్ల భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషకు ఈ ₹1,00,000 ఖర్చు పెట్టాలని, భారతదేశంలోనూ ఆంగ్ల విద్యకు ఖర్చు చేయాలని చెప్పేసి ఈ రాజా రామ్మోహన్ రాయ్ అంటారు. అతన్ని ఆంగ్లికన్స్ అని అంటారు. అయితే ఈ ₹1,00,000 దేనికి కేటాయించాలని చెప్పేసి ఒక కమిటీ చేయాలని చెప్పేసి ఆనాటి న్యాయ సలహాదారుడైనటువంటి లార్డ్ మెకాలే నేతృత్వంలోను 1835లోను ఈ మెకాలే మినిట్స్ని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెకాలే మినిట్స్ ఏమని చెప్తుంది అంటే ఆ ₹1,00,000 దేనికి కేటాయించాలి, విద్యా సాహిత్యం అంటే ఏమిటి, పండితులు అంటే ఎవరు వంటి అంశాలపైన ఈ మెకాలే మినిట్స్ కమిటీ సూచనలు చేయడం జరుగుతుంది. ఈ 1835 మెకాలే మినిట్స్ యొక్క విద్యా లక్ష్యం ఏమని చెప్పింది అంటే రక్తంలోనూ వర్ణంలోనూ భారతీయులుగా ఉండాలని చెప్పింది. అభిరుచిలోనూ అలవాట్లలోనూ ఆంగ్లేయులుగా ఉండే ఒక సమస్త వర్గాన్ని ప్రారంభించాలని చెప్పేసి 1835 మెకాలే మినిట్స్ సూచించడం జరిగిందనమాట. అదేవిధంగా అధోముఖ వడపోత సిద్ధాంతం విధంగా ఇది తెలిపిందనమాట. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే 1813లోనే ఇచ్చిన ₹1,00,000 విద్యను ₹1,00,000 ఉన్నాయి కదా, ఆ ₹1,00,000 విద్యకు దూరంగా ఉంటున్న ధనవంతులకు విద్య పరిధిలోనికి తెచ్చి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి ఈ మెకాలే మినిట్స్ 1835లోను ఈ ₹1,00,000 ధనవంతులకు, విద్యకు దూరంగా ఉంటున్న ధనవంతులకు విద్య పరిధిలోనికి తెచ్చి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి చెప్తుందన్నమాట. అయితే ఈ ధనవంతులకు నేర్పించాలని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రిచ్ పీపుల్ నుండి మిడిల్ పీపుల్ నుండి పూర్ పీపుల్ ఒకరిని చూసి ఒకరు అలా నేర్చుకుంటారు ఇంగ్లీష్ అన్న ఇంటెన్షన్ తోటి ఈ మెకాలే మినిట్స్ ఈ ₹1,00,000 విద్యకు దూరంగా ఉంటున్న ధనవంతులకు విద్య పరిధిలోనికి తెచ్చి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి ఈ మెకాలే మినిట్స్ పేర్కొందన్నమాట. అంతేకాకుండా ఇంగ్లాండ్ భాషకు గ్రీకు, లాటిన్ భాష ఎలా ఉపయోగపడ్డదో అలాగే భారతదేశ పునర్వ్యవస్థీకరణకు ఇంగ్లీష్ భాష కూడా అదే విధంగా ఉపయోగపడాలని చెప్పేసి ఇంగ్లీష్ భాషను బోధన భాషగా ఉండాలని ఈ మెకాలే మినిట్స్ కమిటీ సూచించడం జరిగింది. ఈ మెకాలే మినిట్స్ పండితులు అంటే ఎవరు అనే ఒక వివరణ ఇచ్చింది. పండితులు అంటే అన్లాక్ ఫిలాసఫీ తెలిసిన వారు, జాన్ మిల్టన్ యొక్క పోయట్రీ తెలిసిన వాళ్ళే పండితులు అని చెప్పేసి మెకాలే మినిట్స్ సూచించడం జరిగిందనమాట. మెకాలే మినిట్స్ ఈ భారతదేశ సాహిత్యాన్ని విమర్శించింది. ఎందుకు విమర్శించారు అని అంటే ఇంగ్లాండ్ దేశంలోనూ ఒక సెల్ఫ్కు సమానంగా భారత సాహిత్యం ఉంటుందని మెకాలే విమర్శించడం జరిగిందనమాట. అయితే ఈ మెకాలే మినిట్స్ను W.S. హలాండ్ మెకాలే మినిట్స్ను సమీక్షించి నవభారతం 1835లోనూ జన్మించిందని చెప్పేసి మెకాలేని సమర్థించడం జరిగింది. ఈ విధంగా మెకాలే మినిట్స్ కమిటీ సూచనలు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్ విద్యకు మొత్తానికి దారితీసింది. దీంతో భారతీయ విద్యా సంస్థలు మూతపడడంతోనూ భారతీయులలోనూ అసంతృప్తి చెలరేగింది. ఆ చెలరేగడంతోనూ ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్ నేతృత్వంలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ కమిటీ ఉర్సు డిస్పాచ్ కమిటీ. ఆ ఉర్సు డిస్పాచ్ కమిటీలో ఏ విషయాలు సూచించడం జరిగింది అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. మనం ఈరోజు 1835 మెకాలే మినిట్స్ గురించి తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. 1813వ చట్టం భారతదేశంలోనూ విద్యను అందించడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత అని చెప్పేసి ఇందుకు ₹1,00,000 కేటాయించాలని చెప్పేసి 1813వ చట్టం సూచించిందనమాట. అయితే ఆ సూచనల మేరకే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయించాలని అనుకుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కేటాయించిన ఆ ₹1,00,000 పాశ్చాత్య విద్యకు ఖర్చు పెట్టాలా లేదా సాంప్రదాయ విద్యకు ఖర్చు పెట్టాలా అన్న ఆలోచనలను ప్రాక్ పశ్చిమ వివాదం జరిగిందనమాట. ప్రాక్ పశ్చిమ వివాదంలోనూ ఈ ₹1,00,000 భారతీయ భాష అయినటువంటి ప్రాచీన భాష అభివృద్ధికి ఖర్చు పెట్టాలా లేదంటే ఇంగ్లీష్ భాషకు ఖర్చు పెట్టాలా అన్న దాంట్లో జరిగిందనమాట. అయితే కొందరు తత్వవేత్తలు ఏం చేసిండ్రు, ఈ సాంప్రదాయక భాషను అభివృద్ధి చేయడం కోసం ఈ ₹1,00,000 ఖర్చు పెట్టాలని ఎస్టిక్స్, మింటో, విల్సన్ వీళ్ళందరూ భారతీయ ప్రాచీన భాషకు ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. వీళ్ళనే క్లాసిస్టులు అని కూడా అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ ఒక్కరు మాత్రమే ఆంగ్ల భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషకు ఈ ₹1,00,000 ఖర్చు పెట్టాలని, భారతదేశంలోనూ ఆంగ్ల విద్యకు ఖర్చు చేయాలని చెప్పేసి ఈ రాజా రామ్మోహన్ రాయ్ అంటారు. అతన్ని ఆంగ్లికన్స్ అని అంటారు. అయితే ఈ ₹1,00,000 దేనికి కేటాయించాలని చెప్పేసి ఒక కమిటీ చేయాలని చెప్పేసి ఆనాటి న్యాయ సలహాదారుడైనటువంటి లార్డ్ మెకాలే నేతృత్వంలోను 1835లోను ఈ మెకాలే మినిట్స్ని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెకాలే మినిట్స్ ఏమని చెప్తుంది అంటే ఆ ₹1,00,000 దేనికి కేటాయించాలి, విద్యా సాహిత్యం అంటే ఏమిటి, పండితులు అంటే ఎవరు వంటి అంశాలపైన ఈ మెకాలే మినిట్స్ కమిటీ సూచనలు చేయడం జరుగుతుంది. ఈ 1835 మెకాలే మినిట్స్ యొక్క విద్యా లక్ష్యం ఏమని చెప్పింది అంటే రక్తంలోనూ వర్ణంలోనూ భారతీయులుగా ఉండాలని చెప్పింది. అభిరుచిలోనూ అలవాట్లలోనూ ఆంగ్లేయులుగా ఉండే ఒక సమస్త వర్గాన్ని ప్రారంభించాలని చెప్పేసి 1835 మెకాలే మినిట్స్ సూచించడం జరిగిందనమాట. అదేవిధంగా అధోముఖ వడపోత సిద్ధాంతం విధంగా ఇది తెలిపిందనమాట. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే 1813లోనే ఇచ్చిన ₹1,00,000 విద్యను ₹1,00,000 ఉన్నాయి కదా, ఆ ₹1,00,000
విద్యకు దూరంగా ఉంటున్న ధనవంతులకు విద్య పరిధిలోనికి తెచ్చి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి ఈ మెకాలే మినర్స్ 1835లోను ఈ ₹1,00,000 ధనవంతులకు విద్యకు దూరంగా ఉంటున్న ధనవంతులకు విద్య పరిధిలోనికి తెచ్చి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి చెప్తుందన్నమాట. అయితే ఈ ధనవంతులకు నేర్పించాలనుకున్న ఉద్దేశం ఏంటి అంటే రిచ్ పీపుల్ నుండి మిడిల్ పీపుల్ నుండి పూర్ పీపుల్ ఒకరి నుంచి ఒకరు అలా నేర్చుకుంటారు ఇంగ్లీష్ అన్న ఇంటెన్షన్ తోటి ఈ మెకాలే మినర్స్ ఈ ₹1,00,000 విద్యకు దూరంగా ఉంటున్న ధనవంతులకు విద్య పరిధిలోనికి తెచ్చి ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పేసి ఈ మెకాలే మినర్స్ పేర్కొందన్నమాట. అంతేకాకుండా ఇంగ్లాండ్ భాషకు గ్రీక్ లాటిన్ భాష ఎలా ఉపయోగపడ్డదో అలాగే భారతదేశ పునర్వ్యవస్థీకరణకు ఇంగ్లీష్ భాష కూడా అదే విధంగా ఉపయోగపడాలని చెప్పేసి ఇంగ్లీష్ భాషను బోధన భాషగా ఉండాలని ఈ మెకాలే మినర్స్ కమిటీ సూచించడం జరిగింది. ఈ మెకాలే మినర్స్ పండితులు అంటే ఎవరు అనే ఒక వివరణ ఇచ్చింది. పండితులు అంటే అన్లాక్ ఫిలాసఫీ తెలిసిన వారు, జాన్ మిల్టన్ యొక్క పోయట్రీ తెలిసిన వాళ్ళే పండితులు అని చెప్పేసి మెకాలే మినర్స్ సూచించడం జరిగిందన్నమాట. మెకాలే మినర్స్ ఈ భారతదేశ సాహిత్యాన్ని విమర్శించారు. ఎందుకు విమర్శించారు అని అంటే ఇంగ్లాండ్ దేశంలోనూ ఒక సెల్ఫ్కు సమానంగా భారత సాహిత్యం ఉంటుందని మెకాలే విమర్శించడం జరిగిందన్నమాట. అయితే ఈ మెకాలే మినర్స్ను W.S. హాలాండ్ మెకాలే మినర్స్ను సమీక్షించి నవభారతం 1835లోనూ జన్మించిందని చెప్పేసి మెకాలేని సమర్థించడం జరిగింది. ఈ విధంగా మెకాలే మినర్స్ కమిటీ సూచనలు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్ విద్యకు మొత్తానికి దారితీసింది. దీంతో భారతీయ విద్యా సంస్థలు మూతపడడంతోనూ భారతీయులలోనూ అసంతృప్తి చెలరేగింది. ఆ చెలరేగడంతోనూ ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు అధ్యక్షుడైనటువంటి చార్లెస్ వుడ్ నేతృత్వంలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వుడ్స్ డిస్పాచ్ కమిటీ. ఆ వుడ్స్ డిస్పాచ్ కమిటీలో ఏ విషయాలు సూచించడం జరిగింది అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.